ఒక్క ట్రోఫీ 16 టీములు ఒక నెల నుంచి కష్టపడతా ఉండరు. 16 నుంచి 2 టీములు అయింది. ఇండియా సౌత్ ఆఫ్రికా హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్లు, 6లు, 4లు, అలాగే వికెట్లు. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో అద్భుతాలు. కానీ టోర్నమెంట్ అయితే చివరి అంకానికి వచ్చేసింది. ట్రోఫీ ఎవరు గెలుస్తారు? ఇండియానా లేదంటే సౌత్ ఆఫ్రికానా? ఏ ట్రోఫీ ఎవరన్నా పట్టుకోపోండి, కానీ ఈ టీ20 వరల్డ్ కప్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోము. ఈ టీ20 వరల్డ్ కప్లో మేమైతే ద బెస్ట్ ఇచ్చి సెమీస్కి పోయినాం. మాకంతే చాలు. సెమీస్కి పోయి ఏం పీకారు? ఆ సౌత్ ఆఫ్రికా దగ్గర 50కి ఆల్ అవుట్ అయినారు. ఇది మీ రియాలిటీ. ఏదో మా టైం బాగలేక మేము న్యూజిలాండ్ ఓడిపోయాం అంతే. ఒకవేళ మీ దగ్గర మేము గెలిచింటే ఆ సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించి ఇండియన్ ఈజీగా పిసికే వాళ్ళం. అదంతా నాకు సంబంధం లేదు. కమెంట్స్ మేము సెమీస్కి పోయినామా అదే చాలు. మా లాంటి చిన్న టీం కూడా సెమీస్కి వచ్చే కేపబుల్ ఉంది. అదే అర్థం చేసుకోండి మీరు. కప్పే కదా పోతే పోయిందిలే. మా దగ్గర బోల్డ్ ఎండ్ ఉంది. అయినా ఈ టీ20 వరల్డ్ కప్ లో నేనైతే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ తీసిన. అదైతే మెమరబుల్ మూమెంట్. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇంకొక అద్భుతం తెలీదా? మేమైతే పాకిస్తాన్ ని పిసికాం. అది సూపర్ ఓవర్లా గుర్తుందా లేదా? అది పోయి మేము ఎలా మర్చిపోతాం? పిల్లకాయలతో కొట్టించుకున్నాం. ఇదైతే సచ్చేదాకా గుర్తుంటుంది. అది మా లాంటి స్ట్రాంగ్ అయింది. అది టీ20లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం. అలాంటిది ఈ పిల్లకాయ టీంతో ఎలా ఓడిపోతామో నాకు ఇప్పటికి కూడా నమ్మకం లేదు. ఎప్పుడు జింబాం పైన టూర్ వేసుకొని సెంచరీలు కొట్టేది కాదు. అప్పుడప్పుడు మా యూఎస్ పైన కూడా టూర్ వేసుకొని సెంచరీలు కొట్టింటే ఇప్పుడు ప్రాక్టీస్ అయిందో గెలిచిండ్రు. అందుకే మీకు పీకింది. మేమైతే ఫుల్ హ్యాపీ. ఆస్ట్రేలియాను కుడి విషయంలో మా పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. మా నాగినీల పాత్ర లేకపోయింటే ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి వెళ్ళేది. అలాంటిది మేము సెమీస్కి పంపించాం. ఈ టీ20 వరల్డ్ కప్ 2024 లక్కీయెస్ట్ టీం అంటే మాదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ 8కి వచ్చేదే కష్టంగా ఉండే. అలాంటిది ఎలాగో తన్నుకుంటూ వచ్చేసి ఆ తర్వాత సెమీస్ కూడా అలాగే ఉండే. ఎట్లో గట్ల వచ్చేసి కానీ ఈ లక్ అయితే సెమీస్లో మాకైతే లేదు. అందుకే ఇంటికి వచ్చేసి ఏం పర్లేదు, ఇంత దూరం వచ్చినా మాకు అదే చాలు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అన్బీటెన్ టీం ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికానే. ఒక మ్యాచ్ రద్దు కాలేదు, ఏమి చేయలేదు. ప్రతి మ్యాచ్ మేమే గెలిచాం. లాస్ట్ కి సెమీఫైనల్ మా వీక్నెస్, అది కూడా మేము గెలిచి ఫైనల్లోకి అయితే అడుగు పెట్టేశాం. ఈసారి అయితే కప్పు వదిలే ప్రసక్తే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్బీటెన్ టీం అని మాత్రం గుర్తు చేయకు. నాకేదేదో గుర్తొచ్చేసింది. అయినా ఈ టీ20 వరల్డ్ కప్ లో మేమైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి సెమీస్ లో కూడా గెలిచి ఫైనల్లోకి ఎంటర్ అయ్యాం. మా ఇండియన్ ఫ్యాన్స్ కి అయితే వన్డే వరల్డ్ కప్ అయితే ఇవ్వలేకపోతుంది. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ చేతికి వచ్చింది. దీన్ని అయితే వదిలే ప్రసక్తి లేదు. ఈ విషయంలో రోహిత్ శర్మ తగ్గే ప్రసక్తి ఎక్కడ కనిపించదు. చూసుకోండి, మమ్మల్ని దాటుకొని మీరు ఎలా ట్రోఫీ పట్టుకోపోతారో అది చూస్తా. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ద బెస్ట్ టీం ఏదో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.